రిజల్ట్ తర్వాత తెలంగాణలో ఏమైనా పరిస్థితిని అంచనా వేస్తున్నారు? 100%. ఢిల్లీ రిజల్ట్ తర్వాత ఇది మాకు చాలా బలము. కానీ దీనికంటే ముందు ఫస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అది తప్పనిసరిగా గెలుస్తాము. దాంట్లో ఇది కూడా మాకు ఒక బలమైన పాయింట్. ఢిల్లీ ఎలక్షన్స్ ఎట్లా స్వీప్ చేసినాం చూడండి అని. కానీ దానికంటే ముందు ఈ వచ్చే ఎలక్షన్స్ అలా అందరు కూడా సాలరీడ్ క్లాసే, అందరు కూడా ట్యాక్స్ పేయర్సే. మేము మా బడ్జెట్ చూసి, ఢిల్లీ ఎలక్షన్ చూసి, తర్వాత వాళ్ళ తప్పులను చూసి, ముస్లిమ్స్ను బీసీలో కలుపుతారంట, ఇవాళ తప్పులు చూసి ఇదైతే ఖాయం, మేము గెలుస్తాం. ఈ గెలుపు తర్వాత కంటిన్యూస్ గెలుపు, సర్పంచ్ అయినా, లోకల్ బాడీస్ అయినా, జిహెచ్ఎంసీ అయినా, దాని తర్వాత ఎమ్మెల్యేలు అయినా తప్పనిసరిగా ఇప్పుడు బీజేపీ దిక్కే చూస్తున్నారు. మేము బీఆర్ఎస్ అయితే బొందబెట్టినట్టే ఏదో పైసలతో నడిపించుకుంటున్నారు పార్టీ. కానీ కాంగ్రెస్ ఏమో మేము ముట్టని కూడా అవసరం లేదు, ఎందుకంటే పాత వాళ్ళు దోసుకుపోయిండ్రు, ఒక్క పైసలు లేకుండా పెట్టిండ్రు, వీళ్ళ చేతిలో ఏం పైసలు లేవు. దాని మీద నుంచి వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, ఆ గ్యారెంటీలో ఒక్కటి కూడా చక్కగా నడచలేదు. అయితే దానివల్ల మేమేం చేయని అవసరం లేదు, దాంతో అదే పడిపోతున్నది. మేము దాన్ని విమర్శించాము, చూస్తాము, అది పడిపోతున్నది. ఇదేం బొంబ పెట్టిండు. వచ్చే ప్రభుత్వం తప్పనిసరిగా బీజేపీ ఉంటుంది మాకు నమ్మకం. చాలా ప్రజలకు కూడా. మీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు ఇక్కడ స్టేట్ లో? చాలా 24, 25 లోపు అయిపోద్దని అన్నారు, ఇంకా డిలే అయినట్టు. రీజన్ ఏంటో అసలు నాకు కూడా తెలియదు. నేను అనుకుంటా భవిష్యత్ ఇప్పుడు ఇంకొన్ని రోజులు ఆగుతుండొచ్చేమో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయే వరకు. ఎందుకంటే నాకు కూడా అదే ఉండే. ఏంటంటే సమాచారం ఏంటంటే ఈ 1st, 2nd, 3rd వరకు అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు 8th ఇంకా కాలేదు. అయితే నాకు నిజంగానే తెలియదు. మంత్ ఎండ్ వరకు ఏమైనా క్లారిటీ వస్తుందా? డెఫినెట్లీ అనుకుంటా. ఓకే, డెఫినెట్లీ. ఎవరికి ఇస్తారు ఏంటి అన్నది ఇంకేమి 4-5 నాకు తెలుసు రేసులు ఉన్నారు. ఓకే, అందరు కూడా ఎన్నో ఓబీసీఆర్, ఓసీఆర్, ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా ఇస్తారా? అదేమైనా ఆలోచిస్తున్నారా? అట్లా నేను ప్రత్యేకంగా తినలేదు కానీ ఓకే, మాక్సిమం కంటెండర్స్ ఎవరున్నారు ఇప్పుడు? ఈటల రాజేందర్ ఉన్నారు, అరవింద్, ధర్మపురి, మాక్సిమం ఓబీసీసే కంటెండర్స్ ఉన్నారు. ఓకే, రఘునందన్ ఉన్నట్టు. రఘునందన్ అంటే ఓబీసీ కాదు కానీ వెల్మా. అండ్ అరుణ గారు గట్టిగా ప్రయత్నం ఏం చేస్తలేరు, కింద మీద పడి ప్రయత్నం వస్తే తీసుకుంటా అంటున్నది. బండి సంజయ్ మంత్రి ఉన్నాడు, నేను అడిగితే నేను ప్రయత్నం చేస్తలేను, నాకు ఇవ్వకుండా చాలా అన్నుండే. కానీ చూద్దాం, వాళ్ళు ఎవరు చేస్తారో తెలియదు. బీజేపీలో అట్లా కొంచెం 10 మంది కలిసి నిర్ణయం తీసుకుంటారు కదా. అయితే ఒక్కొక్కరి మీద ఇంట్రెస్ట్, అంటే వీళ్ళు అయితే మంచిగా ఉంటారు అనుకుంటారు, అందుకే చాలా డీలే ఉన్నది. తెలంగాణలో మీ టార్గెట్ ఎవరు? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా? ఎట్లా మీ ఫైట్ ఉండబోతున్నది? అంటే మీరు ఫైట్ కావాలనుకునేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? అవును, కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ వాళ్ళు బదనాం చేసి మేము బీఆర్ఎస్ తో కలిసినామని, కవితని జైలు వేయలేదు మీకు పొత్తుందని. ఇప్పుడు వాళ్ళు ఒకరినొకరిని బచాయించుకుంటారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ చూస్తే కూడా అట్లే ఉన్నది. అందుకే నిలబడవచ్చు కదా, ఎందుకు నిలబడతారు? క్యాండిడేట్ దొరకలేదా? క్యాండిడేట్ దొరకలేదని కాదు, కాంగ్రెస్ గెలిపియాలి. అది ఏదో ఉన్నది, నన్ను జైలు లేక బిడ్డ, జైలు లేక అన్నా కేటీఆర్ మొత్తం ఏకంగా రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్, రేవంత్ రెడ్డి బీజేపీ, మోదీ, అది బయటికి. మళ్ళీ ఇప్పుడు 3 క్యాండిడేట్ పెట్టమని రాదు, కొట్లాడమని రాదు. క్యాండిడేట్ దొరకలేదా? నేనే పేర్లు ఇస్తా. బీఆర్ఎస్ లా 10 మంది ఉన్నారు, 10 మంది ఏ ముగ్గురు కానీ ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళ కోసం అని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? బీజేపీ కోసమే. కాంగ్రెస్ వాళ్ళు అంటారు, బట్ కేటీఆర్ ఎందుకు అంటుడు? కరెక్టే, మీరు అన్నది కరెక్టే. కాంగ్రెస్ వాళ్ళు అనొచ్చు, అంటాడు కేటీఆర్ మా మీద అంటుడు కదా. ఆయన అయితే ఇప్పుడు ఆయన ఎవరు కొరకు చేస్తుండు? కాంగ్రెస్ కొరకు చేస్తుండా, మా కొరకు చేస్తుండా? పొత్తు కాంగ్రెస్ తోటి ఉందా, మా తోటి ఉందా? అది ఫస్ట్ చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ ఫైట్ స్టేట్ లో కాంగ్రెస్ తో కాదా? వాళ్ళు ఇప్పుడు రేపు కాంగ్రెసే కదా ఇప్పుడు అధికారంలో ఉన్నారు. వాళ్ళ ఫైట్ కాంగ్రెస్ అయితే వాళ్ళు నిలబడతారు కదా. నిలబడి కొట్లాడాలి. కొట్లాడతలేరా వాళ్ళు? ఎవరు? టీఆర్ఎస్ వస్తూనే ఉన్నాడు బయటికి, కేటీఆర్ వస్తూనే. ఎక్కడ వస్తున్నాయి? క్యాండిడేట్ పెట్టమని కొట్లాడమను. ఇప్పుడు వాళ్ళకే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మాకంటే. అవును, ఎంపీలు అయితే సున్నా కానీ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళకే ఎక్కువ ఉన్నారు. కొట్లాడమని, నల్గొండ కొట్లాడమని గట్టిగా కొట్లాడతలేరు.